Hi friends, please subscribe my YouTube channel Social or Prasad. ఈరోజు టాపిక్ 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకునే ముందు అసలు బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారో దాని వెనక ఉన్నటువంటి కొంచెం హిస్టరీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పారిశ్రామిక విప్లవం అనేది యూరప్ ఖండంలో రావడం జరిగింది. అందుచేత వారు యంత్రాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది. అంటే వారు యంత్రాల ద్వారా వస్తువుల ఉత్పత్తిని అతి తక్కువ ధరకే చేయడం ద్వారా వారు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచం మొత్తంగా వారికి మార్కెట్లు అనేవి అవసరమయ్యాయి. దానికోసం యూరప్ ఖండంలోని అనేక దేశాల్లోని నావికులు ప్రపంచంలోని ఇతర దేశాలను కనుగొనడానికి ప్రయత్నించారు. ఆ విధంగా 1498వ సంవత్సరానికి వాస్కోడి గామా యూరప్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఈ సముద్ర మార్గం ద్వారా అనేక మంది యూరోపియన్స్, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, అదేవిధంగా బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి ఇక్కడ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజుల యొక్క పర్మిషన్ తీసుకుని ఇక్కడ వాళ్ళు వర్తకం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా వర్తకం చేయడంలో ఆ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు ఒకరి మీద ఒకరు తగాదా పడడం, వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. చివరికి ఈ బ్రిటిష్ వారు 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా పూర్తి అధికారాన్ని భారతదేశంలో సంపాదించారు. ఈ విధంగా 1757లో పూర్తి అధికారం సంపాదించిన 100 సంవత్సరాల తర్వాత 1857లో ఈ సిపాయిల తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. ఇప్పుడు మనం సిపాయిల తిరుగుబాటు గురించి కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, భారతదేశంలో బ్రిటిష్ సైన్యంలో భారతీయులు కూడా పనిచేసేవారు సైనికులుగా. అయితే ఈ సైనికులకు సరైన గౌరవం అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చేది కాదు. అదేవిధంగా జీతభత్యాలు కూడా సరిగా ఇచ్చేది కాదు. అందుచేత భారత సైనికులు ఎవరైతే బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నారో వారు బ్రిటిష్ వారి పట్ల చాలా కోపంగా ఉండడం జరిగింది. ఇటువంటి సమయంలో బ్రిటిష్ ప్రభుత్వము ఎన్ఫీల్డ్ తుపాకులను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాలంటే తోటా పెట్టే సమయంలో దానికి ఉన్నటువంటి లేయర్ను మనం నోటితో తీసి ఆ తుపాకీని ఉపయోగించాలి. అయితే ఈ తోటాకు ఆ లేయర్ అనేది ఆవు కొవ్వు, పందు కొవ్వుతో తయారు చేశారు. అయితే మనందరికీ తెలుసు, హిందూ సాంప్రదాయంలో హిందువులు అందరూ ఆవును పవిత్రంగా దేవతగా పూజిస్తారు. అదేవిధంగా ముస్లింలు ఈ యొక్క పందిని వాళ్ళు ఇష్టపడరు. సో ఎవరైతే భారతదేశ సైనికులు పనిచేస్తున్నారో ఆ సైనికులు ఈ యొక్క తుపాకీని ఉపయోగించడానికి ఇష్టపడలేదు. అందుచేత ఏమైందంటే అప్పటి వరకు భారతదేశంలో అనేక సంస్థానాలను ఆక్రమించుకోవడానికి ఉపయోగపడిన భారతీయ సైనికులే ఆ యొక్క బ్రిటిష్ సైనిక అధికారిని కాల్చి చంపడం జరిగింది. ఈ సంఘటన 1857 మే 10వ తారీఖున మీరట్లో జరిగింది. ఆ రోజు సాయంత్రం సైనికులందరూ ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ మర్నాడు అనగా 1857 మే 11 సోమవారం ఈ యొక్క మొత్తం విషయం మీరట్ మొత్తం వ్యాపించడంతో మీరట్ ప్రజలందరూ బ్రిటిష్ స్థావరాలపైన, బ్రిటిష్ యొక్క నివాసాలపైన దాడులు చేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా ఆ రోజు సాయంత్రం యమునా నది దాటి ఈ యొక్క సైనికులు ఢిల్లీ చేరుకుని ఢిల్లీ కోటలో బందీగా ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాను తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించవలసిందిగా బహదూర్ షాను ఒప్పిస్తారు. ఇలా ఒప్పించడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగతా భారతదేశంలో ఈ యొక్క 1857 తిరుగుబాటు ఇంకా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. అది ముందున్నటువంటి మేరట్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలే కాకుండా మిగిలిన భారతదేశంలోని సైనిక స్థావరాలలో ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా ఈ యుద్ధంలో రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ అధికారులు కేవలం 45,000 మాత్రమే. అదే భారతదేశ సైనికులు 2,32,000 మంది భారతదేశ సైనికులు బ్రిటిష్ వారి సైన్యంలో పనిచేస్తున్నారు. ఈ యొక్క మొత్తం సైనికులు అందరూ తిరగబడడంతో బ్రిటిష్ వాళ్ళు వణికిపోవడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వారి చేతిలో సామ్రాజ్యం కోల్పోయిన స్వదేశీ రాజులు కూడా ఈ యొక్క 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. అలాంటి వారిలో మరాఠా పేష్వా అయినటువంటి నానాసాహెబ్, అదేవిధంగా రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా
ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ఉత్తరప్రదేశ్లోను, బీహార్లోను ప్రతి గ్రామంలోనూ ఇది విస్తరించింది. ఈ గ్రామాల్లోని ప్రజలు, అదేవిధంగా భూస్వాములు, జమీందారులు అందరూ ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారు. పోలీస్ స్టేషన్లను, తంతి తపాలా, రైల్వే స్టేషన్, రైల్వే లైన్లను వీళ్ళు నాశనం చేసేవారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులను, బ్రిటిష్ అధికారుల యొక్క గృహాలను కూడా వీళ్ళు నాశనం చేశారు. ఈ విధంగా ఈ యొక్క 1857 తిరుగుబాటు అనేది చాలా ఉధృతంగా జరిగింది. అయితే ఈ 1857 తిరుగుబాటును ఈ యొక్క బ్రిటిష్ వారు ఏ విధంగా అణచివేశారు? ప్రధానంగా భారతీయులు ఆ రోజు 2 సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకటి, భారతీయుల మధ్య ఐకమత్యం లేకపోవడం. అంటే ఈ 1857 తిరుగుబాటు జరుగుతుంది, ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ జరుగుతుంది. అయితే వీరికి ఒక పట్టణంలో జరిగే ఉద్యమానికి మరొక పట్టణంలో జరిగే ఉద్యమానికి సంబంధం ఉండేది కాదు. అందుచేత ఈ యొక్క బ్రిటిష్ వారు ఒక్కొక్క గ్రామాన్ని వీరు అణచివేయడం జరిగింది. ఇది ఒక సమస్య. మరొక సమస్య, ఆ రోజు మన నాయకులు, ఈ యొక్క సిపాయిలు ఎదుర్కొన్నటువంటి ఆయుధాల కొరత. అంటే ఆ రోజు బ్రిటిష్ వారు ఆధునిక ఆయుధాలను ఉపయోగించేవారు, కానీ మన భారతీయులు కేవలము ప్రాచీనమైన సాంప్రదాయ ఆయుధాలైన ఈటలు, కత్తెలు, బాణాలు ఇటువంటి వాటి ద్వారా యుద్ధం చేయడం జరిగింది. అయితే ఇటువంటి పాత యుద్ధ సామాగ్రిని ఉపయోగించినప్పటికీ మన సైనికులు బ్రిటిష్ వారిని భయపెట్టగలిగారు, చాలా తీవ్రంగా పోరాడారు. అయితే ఈ అణచివేయడానికి బ్రిటిష్ వారు చాలా క్రూరంగా వ్యవహరించేవారు. అంటే గ్రామాలలో ఈ యొక్క సైనికులను చంపివేయడం, సాధారణ ప్రజలను చంపివేయడం, ఉరి తీయడం వంటివి చేసేవారు. అదేవిధంగా మరపిరంగులకు మనుషులను కట్టి పేల్చడం, ఇలా పేల్చడం ద్వారా శరీర భాగాలు అనేవి వివిధ ప్రాంతాల్లో వెళ్ళి పడేవి. ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులను చేసి ఈ యొక్క బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటును అణచివేశారు. సుమారుగా ఈ తిరుగుబాటును అణచివేయడానికి సంవత్సర కాలం పట్టింది. అయితే ఈ 1857 తిరుగుబాటుకి ఏమైనా మనకు ప్రయోజనాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి. ఇది 1857లో ప్రారంభమైంది, 1858లో ఇది అణచివేయడం జరిగింది. ఈ 1858లోనే బ్రిటిష్ యువరాణి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటననే మనం ఎలిజబెత్ ప్రకటన అంటాం. ఈ 1858 ఎలిజబెత్ ప్రకటన ద్వారా భారతీయ సంస్థానాలను, భారతీయ రాజ్యాలను భారతీయులే పరిపాలిస్తారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తాము, అదేవిధంగా భారతీయులను ప్రభుత్వంలోనికి తీసుకుంటామని ఈ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అయితే భారతదేశాన్ని భారత స్వదేశీ సంస్థానాలు పరిపాలిస్తాయి అన్నప్పుడు ఈ బ్రిటిష్ వారు ఈ యొక్క స్వదేశీ రాజులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం, ఈ జమీందారులకు వాళ్ళకి మీకు సహాయం చేస్తామని వారితో అనేక మినహాయింపులను పొందడం అనేవి జరిగాయి. అయితే ఈ 1857 తిరుగుబాటు వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక రకమైన భయం అనేది వచ్చిందని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.